We are starting from the hotel. Arrived at Karnataka 6 in the morning. Booked the tickets here at Chetan International. Now heading for a breakfast. This today's spotlight is this guy. He got admission approval letter from one of the universities from Germany. Wanted university. The most wanted university from Germany. So he will be bearing all the expenses today. Okay, bye. German ఏమంటారు So heading towards the railway station for breakfast. Mostly probably have been having benne dosa and coffee. హలో గాయ్స్, ఎట్లున్నారు మరి అందరుగా? ఇక ఇంగ్లీష్లోనే అయితే ఒక ఇంట్రడక్షన్ వీడియో అయితే కొట్టేసి టిఫిన్ కోసం అయితే సర్చింగ్లో చూసుకుంటూ పోతున్నాం. జతిన్ అయితే ఒక చిన్న అందరి ఇంట్రడక్షన్ వీడియో తీసేసిండు, ఎట్లా ఫీల్ అవుతుండు బెంగళూరు ఫస్ట్ వ్యూ ఇదంతా. ఇక చూసుకుంటూ పోతే ఒక రెస్టారెంట్ అయితే దొరికింది, రాసపాక అని చెప్పేసి టిఫిన్స్ అండ్ మీల్స్ అని పోయినాము. వెయిటింగ్ అయితే మస్తు ఉండే. హోటల్ బయటనే ఒక 20 నిమిషాల దాకానైతే నిలబడ్డాం. చూడండిగా కాసేపు నిలబడినందుకు దేవుడి దగ్గరతో అయితే ఒక టేబుల్ అయితే దొరికేసింది. One eternity later. A few moments later. So currently heading towards HL Museum, but in middle we'll be having a lunch at Nandana Palace. Let's see how will be the food. 30 minutes బస్ జర్నీ చేసి నందనపల్లి రీచ్ అయితే వాడేమో 60 minutes చేసిండు ఫుడ్ తీసుకురావడానికి అయితే. అదే ఓకే 60 minutes అయితే 60 minutes అయింది, కానీ ఫుడ్ మాత్రం జబర్దస్త్ పెట్టిండు, ఆంధ్ర డిషెస్ అని చెప్పేసి. ఇక ఆడికెళ్ళి మధ్యాహ్నం మొత్తం ఎండ కొడుతుందని చెప్పేసి మంచిగా మాల్కి పోయి ఏసీలో తిరుగుదామని చెప్పేసి అయితే ఫియోనిక్స్ మాల్ అయితే పోయినాము. చూడండి మెట్రో జర్నీ కూడా మస్తుండే. One hour later. ట్వంటీ మినిట్స్ మెట్రో జర్నీ అయితే వేసేసి మాల్ ఆఫ్ ఏషియాకి అయితే చేరుకున్నాం. ఇక పిల్లలు కూడా మస్తు ఎగ్జైట్ ఉన్నారు, ఇట్లా కెమెరా కనబడితే వాళ్ళు ఫోన్ తీస్తున్నారు ఒక్కొక్కరు. మాల్ అయితే మస్తు తిరిగినామని చెప్పేసి చర్చ్ స్ట్రీట్లో కార్నర్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. డెత్ బై చాక్లెట్ అయితే ఇంతకు రాత్రి పోయినాము. డెత్ బై చాక్లెట్ అయితే సూపరే ఫ్రెండ్స్, వర్ది హైప్ మంచిగా ఉండే. ఒక ఎపిక్ వీడియో అయితే క్యాప్చర్ అయింది. జతిన్ గానికి మస్తు నచ్చినట్టు ఉన్నది, ఎక్స్ప్రెషన్ అయితే వేరే పెట్టిండు. చూడండి వావ్ అన్నాడుగా. The next day. రాత్రి మంచిగా ఐస్ క్రీమ్ నేను వండుకున్నాం. పొద్దున 10 బజే లేచి ఇక వాకింగ్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక వాకేబుల్ డిస్టెన్స్ ఉన్నటికే నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఎంత దూరం అని చెప్పేసి కొందరు ఇక పోతున్నాం అని వస్తున్నారు. A few moments later. 2 కిలోమీటర్లు అయితే నడిచినాక టెంపుల్ అయితే వచ్చింది. ఇదైతే ఓపెనింగ్ అయితే సూపర్ ఉన్నది. టెంపుల్ మంచిగా 5-6 ఫ్లోర్లు ఉన్నది. తిరిగినాము, దర్శనం అయితే స్మూత్గా అయిపోయింది, అంతేం క్రౌడ్ లేకుండా. వీక్ డే కదా, ఇక ఆడనే కొన్ని ఫోటోలు దిగేసి దర్శనం గిట్లా చేసుకొని ప్రసాదం గిట్లా తినేసి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాక ట్రైన్ ఎక్కిందాం. సికింద్రాబాద్కి వస్తున్నాం అని చెప్పేసి కూర్చున్నారుగా. ఇక బాయ్ నెక్స్ట్ వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి.